శ్రీమాత్రే నమః. తోటికోడలి పెత్తనం కర్మ ఇచ్చిన తీర్పు. అవశ్యమేవ భోక్తవ్యం కృతకర్మం శుభాశుభం. అంటే మనం చేసిన పుణ్యమైన పాపమైన దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు అనేది ప్రకృతి సిద్ధాంతం. మన ప్రమేయం లేకుండానే కాలం మన కర్మలను నమోదు చేస్తూ ఉంటుంది. మనం చేసే ప్రతి పని ఒక విత్తనం లాంటిది. ఈ రోజు మనం ఇతరుల కోసం ముళ్ళు నాటితే రేపు మనం నడవాల్సిన దారిలో ఖచ్చితంగా ముళ్ళే మొలుస్తాయి. దీనినే మనం కర్మ సిద్ధాంతం అంటాము. చాలామంది అహంకారంతో అనుకుంటారు, ఎదుటివారు అమాయకులు కదా, వారిని ఏడిపించినా అడిగే దిక్కు లేదు, మన అధికారాన్ని ఎవరూ అడ్డుకోలేరు అని. కానీ గుర్తుంచుకోండి, ఆ పరమేశ్వరుడు లెక్కలో ప్రతి కన్నీటి చుక్కకు ఒక విలువ ఉంటుంది. అన్యాయంగా చిందించిన ప్రతి కన్నీటి చుక్క మిమ్మల్ని దహించే అగ్నిగోళమై తిరిగి వస్తుంది. ఒక ఉమ్మడి కుటుంబంలో తోటికోడలి పెత్తనానికి, ఆడబిడ్డ సూటిపోటి మాటలకు బలైపోయిన ఒక సామాన్యమైన కోడలు శాంతి కథ ఇది. శాంతి పడ్డ కష్టాలు కేవలం శారీరకమైనవి కావు, అవి ఆత్మను క్షోభపెట్టే అవమానాలు. మరి శాంతిని అడుగడుగునా వేధించిన సూర్యకాంతం అహంకారానికి, సుజాత గర్వానికి కాలచక్రం ఏ విధంగా ముగింపు పలికింది? సృష్టికర్త కర్మ రూపంలో వీరికి ఎలాంటి శిక్షను విధించాడు? అహంకారం ఏ విధంగా పతనమైందో, ధర్మం ఏ విధంగా గెలిచిందో కళ్ళకు కట్టినట్లు వివరించే ఈ యథార్థ గాథను ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది కేవలం ఒక కల్పిత కథ కాదు. తప్పుడు మార్గంలో వెళ్తున్న ప్రతి ఒక్కరికి ప్రకృతి ఇచ్చే ఒక బలమైన హెచ్చరిక. శాంతి ఆ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుండి ఆమె జీవితం ఒక చీకటి కోణంలోకి నెట్టబడింది. ఉదయం 4 గంటలకే ఊరంతా నిద్రలో ఉండగానే చన్నీల స్నానంతో మొదలయ్యే ఆమె దినచర్య రాత్రి 11 గంటల వరకు విరామం లేకుండా సాగేది. ఒకవైపు కొండంత వంట, మరోవైపు అత్తమామల సేవ, ఇంకోవైపు ఇల్లంతా శుభ్రం చేయటం. ఈ పనుల ఒత్తిడి కంటే సూర్యకాంతం విసిరే మాటలు, ఈటలు శాంతి ఆత్మను గాయపరిచేవి. సూర్యకాంతం కేవలం పని చేయించుకుని ఊరుకోలేదు. శాంతిని మానసికంగా కృంగ తీయడమే తన లక్ష్యంగా పెట్టుకుంది. నీ అబ్బ సొత్తు అనుకుంటున్నావా? ఇక్కడ విలాసాలు చేయటానికి తిండి దగ్గర చూపించే శ్రద్ధ పని దగ్గర చూపించు అంటూ విసిరే వెటకారపు నవ్వులు శాంతి గుండెల్ని పిండేసేవి. వడ్డించే చప్పుడు కూడా సూర్యకాంతం క్రూరత్వం స్పష్టంగా కనిపించేది. అందరికీ కమ్మని వంటలు పెట్టి శాంతి వంతు వచ్చేసరికి కూరలు దాచేసి కేవలం ఆ చారు నీళ్లతోనే ఆమె కడుపు నింపుకోవాలని శాసించేది. ఆకలితో కడుపు మాడుతున్నా, కంటి నిండా నీరు నిండుతున్నా శాంతి ఆ చారు నీళ్లనే అమృతంగా భావించి కన్నీళ్లతో గొంతు తడుపుకునేది. ఇక ఆడబిడ్డ సుజాత సూర్యకాంతానికి తోడై శాంతి పుట్టింటి గౌరవాన్ని బజారున పెట్టేది. నీ పుట్టింట్లో ఇలాంటి వస్తువులు ఎప్పుడైనా చూసావా? అసలు నీకు సంస్కారం ఉందా? అంటూ శాంతి తెచ్చుకున్న చిన్న చిన్న జ్ఞాపకాలను సైతం హేళన చేస్తూ మొక్కలు చేసేది. ఆ ఇంట్లో శాంతికి కడుపు నిండా తిండి లేదు, మనసు నిండా ప్రశాంతత లేదు, అడిగే దిక్కు లేదు, అండగా నిలిచే తోడు లేడు. అర్ధరాత్రి వేళ అందరూ నిద్రపోయాక ఆకలితో అలమటిస్తూ శాంతి ఆ పూజా గదిలోని శివయ్య ముందు మోకాళ్ళ మీద కూలపడేది. స్వామి, అందర్నీ ప్రేమించమన్నావు, అందుకే ఈ నరకాన్ని భరిస్తున్నాను. మనుషులు పెడుతున్న ఈ బాధలకు మందు లేదా? నా కన్నీరు నీ పాదాలను తాకుతుంది, నా మొర నీకు చేరటం లేదా అని వెక్కి వెక్కి ఏడుస్తూ కన్నీటితోనే స్వామికి అభిషేకం చేసేది. ఆమె మౌనంగా ఏడుస్తున్న ఆ కన్నీటి చుక్కలు సూర్యకాంతం పతనానికి పునాది రాళ్లుగా మారుతున్నాయని ఆ అహంకారులకు అప్పుడు తెలియదు. కాలచక్రం ఎవరి కోసం ఆగదు. పురాణాలు ఘోషిస్తున్నాయి, అన్యాయంగా ఒకరిని ఏడిపిస్తే ఆ కన్నీటి చుక్కలు నేల మీద పడకముందే దేవతలు వారి వినాశనానికి లెక్క రాస్తారు. కాలక్రమంలో శాంతి తన భర్తతో కలిసి ఆ నరకం నుండి బయటపడి వేరే కాపురం పెట్టింది. ఆమె వెళ్ళిపోయాక ఆ ఇంట్లో శాంతి లేదు, కేవలం సూర్యకాంతం అహంకారం మాత్రమే మిగిలింది. కానీ అసలైన కర్మ ఆ కాలం వెనుక దాగి ఉండి సూర్యకాంతం కొడుకు రూపంలో ఆమె ముందు నిలబడింది. సూర్యకాంతం ఎంత గయ్యాలిదో, ఆమె తన కొడుకు కోసం తెచ్చుకున్న కోడలు దానికి 10 రెట్లు చురుకుదనం కలిగినది. కాలం ఎంత విచిత్రమైనదంటే
ఒకప్పుడు ఆ ఇంటికి మహారాణిలా వెలిగిపోయిన సూర్యకాంతం నేడు అదే ఇంటి అరుగు మీద ఒక దిక్కులేని ప్రాణిలా పని మనిషి కంటే హీనంగా పడి ఉంది. ఒకప్పుడు ఏ నోటితో అయితే శాంతిని తిండిబోతు అని, దరిద్రానివి అని ఈసడించుకుందో, నేడు అదే నోటితో తన కోడలిని అమ్మా ఆకలి వేస్తుంది, ఒక ముద్ద అన్నం పెట్టమ్మా అని కన్నీళ్లతో వేడుకుంటుంది. కానీ ఆ కోడలి హృదయం రాయి కంటే కఠినమైంది. నీ వల్లే మాకు ఇన్ని కష్టాలు, మా కళ్ళ ముందు తిరగకుండా ఆ గదిలోకి పోయి చావు అని అరుస్తుంటే సూర్యకాంతం గుండె చెరువవుతుంది. శాంతికి కేవలం చారునీళ్లు పోసి ఆకలితో మార్చిన సూర్యకాంతానికి నేడు గంజినీళ్లు కూడా కరువయ్యాయి. రాత్రివేళ ఆకలితో అలమటిస్తూ అరువు మీద పడుకున్నప్పుడు ఆమెకు గతంలో శాంతి ఆకలితో అలమటించిన దృశ్యాలు కళ్ళ ముందు కదలాడుతున్నాయి. నేను చేసిన పాపమే నేడు నా కొడుకు కోడలి రూపంలో నన్ను వేధిస్తుందా అని తలుచుకుంటూ పక్కన ఉన్న గోడకు తల కొట్టుకుని ఏడ్చిన ఆ కన్నిటిని తుడిచే చేయి అక్కడ లేదు. ఇది విధి వైపరీత్యం కాదు, ఇది ఆమె నాటుకున్న ముళ్ళ విత్తనాలే. నేడు ఆమె దారిలో మొలిచిన కర్మఫలం. ఇక ఆడబిడ్డ సుజాత పరిస్థితి వర్ణనాతీతం. కర్మ ఎంతటి బలమైనదంటే అది మనం దేనికోసమైతే ఇతరులను ఏడిపిస్తామో సరిగ్గా దాన్నే మనకు దూరం చేస్తుంది. పుట్టింటి ఆస్తిలో తనకే సగభాగం కావాలని, ఆ ఇంటి శాంతికి కనీసం ఒక మూల కూడా దక్కకూడదని కుట్రలు పన్నిన సుజాత నేడు కట్టబొట్టలతో అనాథగా మిగిలింది. ఆమె అల్లారు ముద్దుగా పెంచిన కొడుకే నేడు ఆమెను ఒక భారంగా భావించాడు. నీ వల్ల నా సంసారంలో గొడవలు వస్తున్నాయి, నీ దారి నువ్వు చూసుకో అని కన్న కొడుకు గడప బయట నిలబెట్టినప్పుడు సుజాత గుండె 1000 ముక్కలైంది. పోనీ తన పుట్టింటిల్లు ఉంది కదా, తన అన్న ఉన్నాడు కదా అని ఆశతో ఆ ఇంటి గుమ్మం ఎక్కింది. కానీ అక్కడ ఆమెను ఆహ్వానించడానికి ప్రేమాభిమానాలు లేవు. కేవలం సూర్యకాంతం కోడలి రూపంలో ఉన్న మరో గయ్యాలి మాత్రమే ఉంది. నీకు ఇక్కడ ఏం పని? నీ కన్న కొడుకే నిన్ను చెదిరించుకుని గెంటివేశాక మేము ఎందుకు నిన్ను భరించాలి? ఆడపిల్లవి, పెళ్ళయ్యాక నీ దారి నీది, ఈ ఆస్తి మీద నీకు ఎలాంటి హక్కు లేదు అని ఆ కోడలు గద్దించి గడప కూడా తొక్కనివ్వకుండా తలుపులు వేసేసింది. ఆ క్షణంలో సుజాతకు పాత రోజులు గుర్తొచ్చాయి. సరిగ్గా అదే గడప మీద నిలబడి శాంతి పుట్టింటి గురించి, శాంతి హక్కుల గురించి, తను చేసిన అవమానాలు చెవుల్లో మారుమోగాయి. ఒకప్పుడు శాంతి కళ్ళల్లో తను చూసి నవ్వుకున్న ఆ నిస్సహాయత, ఆ దైన్యం నేడు సుజాత కళ్ళల్లో ఉబికి వస్తుంది. శాంతి కన్నీరు తన ముఖం మీద పడినప్పుడు తుడుచుకోవడానికి ఆనాడు కనీసం తన అన్న కూడా రాలేదు. నేడు తాను ఏడుస్తున్నా, పిలిచినా పలికే నాదుడు లేడు. కర్మ సిద్ధాంతం తన తీర్పును ఎంత క్రూరంగా అమలు చేసిందంటే సుజాతకు పుట్టిని ఇల్లు లేదు, మెటిని ఇల్లు లేదు, కనీసం నిలబడటానికి నీడ కూడా లేదు. అప్పుడు పశ్చాత్తాపంతో కుమిలిపోయిన కాలం గతించిన తర్వాత రాలిన కన్నీటికి విలువ ఉండదని ఆమెకు అర్థమైంది. ఆమె అహంకారం మట్టిలో కలిసిపోయింది. మిగిలింది కేవలం అంతులేని ఏకాంతం మరియు అనుభవించాల్సిన శిక్ష మాత్రమే. ఈ కథ మనకు బోధించే పరమార్థం ఒకటే. ఈ ప్రపంచంలో మనం ఎవరికైనా సహాయం చేయలేకపోయినా పర్వాలేదు, కానీ ఏ ఒక్కరిని అన్యాయంగా కష్టపెట్టే హక్కు మనకు లేదు. మనం విసిరే ప్రతి మాట, చేసే ప్రతి అవమానం ఒక బాణంలో వెళ్ళి ఎదుటివారిని గాయపరచవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఆ బాణం కర్మ అనే శక్తితో నిండి కాలక్రమంలో తిరిగి వచ్చి మనల్ని తాకుతుంది. ముఖ్యంగా తోటి మనుషులను, తమను తాము రక్షించుకోలేని నిస్సహాయులను, ఆడపిల్లలను కన్నీరు పెట్టించడం అంటే సాక్షాత్తు ఆ దైవాన్ని అవమానించడమే. శాంతి కార్చిన ప్రతి కన్నీటి చుక్కను ఆ పరమశివుడు తన అభిషేక జలంగా స్వీకరించాడు. అందుకే ఆమె సహనానికి ప్రతిఫలంగా ఈ రోజు ఆమెను సుఖ సంతోషాలతో, గౌరవ మర్యాదలతో తులతూగేలా దీవించాడు. కానీ ఆ సూర్యకాంతం మరియు సుజాతల పరిస్థితి చూడండి. అధికారం, ఆస్తి, అహంకారం అనేవి శాశ్వతం అనుకుని వారు చేసిన పాపాలు నేడు వారి వృద్ధాప్యంలో వడ్డీతో సహా తిరిగి వచ్చాయి. అధికారం ఉన్నప్పుడు వారు చూపిన అహంకారం నేడు వారిని నడిరోడ్డుపై నిలబెట్టింది. అనుభవించడానికి ఆస్తి ఉన్నా ఆదరించడానికి మనుషులు లేని ఆ ఏకాంతం నరకం కంటే భయంకరమైనది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు మనం చేసే కర్మలు మన నీడ లాంటివి. అవి మనల్ని ఎక్కడికైనా వెంబడిస్తాయి. అందుకే అహంకారాన్ని వీడండి. తోటి మనుషులలో దైవాన్ని చూడండి. ఈ రోజు మీరు చూపే ప్రేమ రేపు మీకు రక్షణ కవచం అవుతుంది. మీరు చేసే అన్యాయం రేపు మీకు ఉరితాడు అవుతుంది.
కర్మ ఎవ్వరినీ వదలదు. అది రాజునైనా పేదనైనా సరే తన తీర్పును ఖచ్చితంగా అమలు చేస్తుంది. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే: మంచి చేయండి, మంచిని పంచండి, కనీసం ఎవరిని బాధ పెట్టకుండా జీవించండి. ఈ వీడియోలో సమాచారం మీ మనసుకు తాకి ఉంటే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి.